ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్కని ఉమ్మెత్త మొక్క అంటారు. అయితే దీని బొటానికల్ నేమ్ వచ్చేసి దతురా అని అంటారు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కాయలు. ఈ కాయ లోపల గింజలు ఏ విధంగా ఉంటాయి అన్నది చాలామందికి తెలియదు. ఇది చూపించడమే దీని యొక్క ప్రథమ ఉద్దేశం అనమాట. చూడండి గింజలు ఎలా ఉంటాయో. ఇదిగో ఇలా తెల్లగా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, ఇది ఉమ్మెత్త కాయలోని గింజలు. అయితే మీరు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గింజలు విషపూరితమైనవి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ సొంతానికి మీరు దేనికి వాడకూడదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మొక్కను ఉపయోగించాలి తప్ప మీ సొంతానికి వాడకూడదు. ఇది పూర్తిగా విషపూరితమైన మొక్క, దీని గింజలు విషపూరితమైనవి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇవి గింజలు అనమాట. దీని లోపల అంటే కాయ గనక ఎండిపోయినా లేదా పగలగొట్టినా ఈ విధంగా గింజలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ముందు చెప్పుకున్నట్టే ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి దేనికి ఉపయోగిస్తారండి? ఇది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే, నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది, చర్మ వ్యాధులు తగ్గించడానికి దీని ఆకులు ఉపయోగపడతాయి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గింజలను కూడా పిచ్చి తగ్గించడానికి వాడుతూ ఉంటారు కొంతమంది. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, చర్మ సమస్యలకి బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాము. ఆస్మా మరియు ఉబ్బసం లాంటి వ్యాధులకి, శ్వాసకోశ వ్యాధులకి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎవరంటే ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఉపయోగించాలి, వారి పర్యవేక్షణలో మాత్రమే వాడాలి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఔషధ మొక్క అని చెప్పవచ్చు, మరియు విషపూరిత లక్షణాలున్న మొక్క అని కూడా చెప్పవచ్చు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఈ కాయలో గింజలు ఎలా ఉంటాయి అన్న సంగతి తెలియదు అనమాట. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కాయ లోపల గింజలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఎడ్యుకేషన్ కోసం చేసే వీడియో అనమాట. అంటే కాయ లోపల గింజలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవటం కోసం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.